భోజనం చేశానండి ఇప్పుడే నేను. అంతా పోలీసు డిపార్ట్మెంట్ అండి, అందరూ వాళ్ళే, మొత్తం వాళ్ళే, టెంట్లు మొత్తం వాళ్ళే, వాళ్ళు భోజనం చేస్తున్నారు. కొత్త వాళ్ళే అండి, కొత్త భోజనాలు. నేను కూడా భోజనం చేశాను ఇప్పుడే, ఎప్పుడు చేశానండి. పప్పు, పెరుగు, బంగాళదుంప వంకాయ కూర. అత్త వాళ్ళు పోలీసు వాళ్ళు. మూడింటి దాకా ఉండి వెళ్ళాలి. అన్న క్యాంటీన్లో కూడా పోయి పెడుతున్నారు, అది అన్న క్యాంటీన్. ఇక్కడేమో పోలీసు వాళ్ళకి, ఇక్కడ పోలీసు వాళ్ళకి అంటే డ్యూటీలు అంటండి. నెలంతా ఉందంట ఇక్కడ నెలంతా, అంటే అసెంబ్లీ మీటింగ్ ఉందంట కదా, నెలంతా మీటింగ్లో అక్కడ డ్యూటీలు వేసిన వాళ్ళందరూ అక్కడ భోజనాలు. అది సచివాలయం, ఎలగపూడి సచివాలయం. కాసేపు కూర్చొని ఇక్కడ చూసి ఇంకా 3ంటికి లోన పంపిస్తారంట. అక్కడ అర్జీ ఇచ్చి వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంక నేను అదిగండి మొత్తం పోలీసు వాళ్ళే. ఆ చివరి దాకా ఈ చివరి నుంచి అంతా వాళ్ళే మొత్తం ఉంటారండి. 500 జనం ఉంటారు పోలీసు వాళ్ళు. మొత్తం తిని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వ్యాన్లన్నీ కూడా వాలేను మొత్తం. అన్నా క్యాంటీన్ అండి, ఇది అన్నా క్యాంటీన్. ఇప్పుడు అక్కడ కూడా జరుగుతాయండి భోజనాలు. నేను చేసేసానులేండి భోజనం. ఇది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు తినేవాళ్ళు. ఆడేమో పోలీసు వాళ్ళు, అదిగో ఇటు కొంతమందికి అండి పోలీసు వాళ్ళు, అటు కొంతమందికి. మొత్తం వాళ్ళే అండి. అదండి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే. అదండి మొత్తం వాళ్ళే, అంతా టెంట్లో అండి మొత్తం వాళ్ళేను. ఇక్కడ డ్యూటీలు ఇక్కడ డ్యూటీలు వేసారు. నెల దాకా ఇక్కడే ఉండాలంట, నెల దాకా డ్యూటీలు ఇక్కడే అంట వాళ్ళకి. ఎందుకంటే అదే అసెంబ్లీ మీటింగ్లు ఉంటున్నాయి కదండి, దాని గురించి నెల దాకా ఇక్కడే అంట డ్యూటీలు. పోలీసు ఆయన చెప్పాడు, ఒకసారి చెప్పాడు అన్నమాట. ఇక్కడే ఉంటామా మేము, నెల దాకా వెళ్ళి వస్తా ఉండాలి మేము డైలీ. నెల రోజులు సచివాలయం తిరుగుతున్నాను నేను. ఏం చేస్తా, ఒకటే తిరగటం. ఏదో ఎక్కడో సాట ఏదో పని ఇద్దరే మనకు అన్నట్టు తిరుగుతున్నాను పని మీద.